ప్రవాహంలో ప్రయాణం 8వ భాగం. 7వ భాగంలో ఉపేంద్ర రాజభూషణ్ కొడుకని తెలుసుకుంటారు. ఇక రాజభూషణ్ కుముదిని వివాహం చేసుకోవడానికి అంగీకరించడంతో అంతా ఆనందపడతారు. కుముదిని కూడా రాజభూషణ్ణి చేసుకోవడానికి తన సమ్మతి తెలుపుతుంది. కథ కొనసాగుతుంది. అరే అంకుల్, ఆంటీ ఏకంగా దిగారే? పుస్తకాలు టేబుల్ మీద పడేసి షర్ట్ విప్పుతూ అడిగాడు తల్లితో. అవునరా, నీకు పిల్లనిద్దామని నవ్వింది భువనేశ్వరి. అంకుల్కి పిల్ల కూడా ఉందేమిటి? అయితే నేను రెడీ. ఈశ్వరి, ఏమంటావు మరి? అనేదేముంది నిర్లిప్తంగా అంది. అదే అమ్మాయిని మీ బావగారిని కనుక్కుందాం. ఆయన్ని అడిగి ధైర్యం నాకు లేదు. నువ్వే కనుక్కోమ్మా లేస్తూ అన్నాడు. వదినా, ఆడపిల్ల గలవాళ్ళం, అలా మాట్లాడకు వదినా. మాకు మటుకు ఆడపిల్లలు లేరా? అది మటుకు పరాయిది కాదుగా, నా మేనకోడలు. ఏమో వదినా, అంతా మీ దయ. ఇందులో దయ ఏముంది? అంతా వాడిష్టమే, నాదేమీ లేదు. అయినా వాడికిప్పుడే పెళ్ళేమిటి? ఇప్పుడు చెయ్యొద్దొదినా, మాట ఇస్తే చాలు. మనుషుల మనస్తత్వాలు క్షణంలో మారిపోతున్నాయి. ఎప్పుడో జరిగే పెళ్లి గురించి ఇప్పుడు మాట ఇవ్వమనడంలో అర్థం లేదు. మాట నిలబెట్టుకునేవి ఉంటాయో లేదో. మాట నిలబెట్టుకోలేని దాన్నవుతానేమో ఆ తరువాత. వదినా, ఇక ఆ విషయం తేకు. రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుంది. ఫ్రెండ్ ఇంట్లో దిగే బదులు ఇక్కడికి రాకూడదా? ఏ 10 ఏళ్లకో ఒకసారి కనిపిస్తావు. కళ్ళద్దుకుంది ఈశ్వరి. వాడితో అర్జెంటుగా మాట్లాడాల్సి వచ్చింది. వాడు బిల్డింగ్ అమ్ముతానంటే అది కొందామని వచ్చాను. వాడు లేడు. మళ్ళీ వస్తాంగా. మరి అమ్మాయిని చూపించలేదేం? దాన్ని నీకు చూపించే పోతాను, సరేనా? తిరుగుళ్లతో దాని చదువు ఆగమవుతోంది. ఎక్కడో ఉండటం ఎందుకని ఇక్కడే ఉంచాను. మీ ఇంట్లోనే ఉంచాలని ఉంది, కానీ అది ఒప్పుకోలేదు. నరేన్, నరేన్ అని పిలుస్తూ నరేన్ గదిలోకి వెళ్ళాడు. వాట్ అంకల్? చదువుతున్న పుస్తకం టేబుల్ మీద ఉంచి లేచాడు. ఇదిగో మా అమ్మాయి ఫోటో, ఇది అడ్రస్ అంటూ ఎడం చేతి జేబులోంచి చిన్న పేపర్ స్లిప్పు, చిన్న ఫోటో అందించి స్పెడ్స్ తగిలించుకొని బయటికి వెళ్ళిపోయాడు. వాట్? దీపిక అయితే? ఓహ్, చిన్నగా ఈల వేశాడు. గబగబా డ్రెస్ చేసుకుని హాల్లోకి వచ్చాడు. అమ్మాయి అందంగానే ఉంటుంది అంటోంది దీపిక తల్లి లక్ష్మి. అంకుల్, మీరు ఎప్పుడు వెళ్ళటం? అడిగాడు చకచకా మెట్లు దిగుతూ. అమ్మాయి దగ్గరికి వెళ్ళి కొద్దిగా పనుంది, వెళ్ళాలి అంటూ విక్కీ స్టార్ట్ చేసి స్పీడ్గా పోనిచ్చాడు. వీడు అల్లుడైతే తనకే దిగులు లేదు, నిట్టూర్చాడు గోపాలరావు. వెనక చప్పట్లు స్లోగా చేసి వెనక్కి చూశాడు. మేరీ ఆ అమ్మాయిని చేత్తో పట్టుకొని గబగబా వస్తోంది. అబ్బా, నేను అర్జెంటుగా ఊరెళ్తున్నా. దీపకు కాస్త లిఫ్ట్ ఇస్తావా? ఇది వచ్చి 10 రోజులైనా ఊరంతా తెలవలేదు. ఈరోజు వీళ్ళ అమ్మా నాన్న వస్తారట. గాంధీ భవన్ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉంటామని లెటర్ రాశారట. ఈ ఊళ్ళో దీప మేనత్త ఉందట. అక్కడికి వెళ్ళొస్తారేమో. మళ్ళీ వాళ్ళు వెంటనే వెళ్ళిపోతారట. ప్లీజ్ కమాన్ రండి. నేల మీద ఆనించిన కాలు పైకి పెట్టుకున్నాడు. మేరీ భీతిగా దగ్గరికి పోయింది. ఏం పర్వాలేదు, అతను మంచివాడే గుసగుసగా అంది. నో, నేను వెళ్ళను. మరి వద్దంటే పంపిస్తానంటివి, వెళ్ళు. నీకు దీప అతని కేసు చూసింది. మేరీ బస్ వచ్చింది. బస్ కిటికీ నుండి బ్యాగ్ సీట్ మీద వేసింది. బాయ్ దీపా, 2 రోజుల్లో వస్తాను. మౌనంగా తల ఊపింది. వస్తా అన్నా అంటూ బస్ ఎక్కింది. నిమిషంలో బస్ కదిలి వెళ్ళిపోయింది. విక్కీకి స్టాండ్ వేసి దగ్గరగా వచ్చాడు. ఏమిటి, మీ ఫ్రెండ్ వెళ్ళిపోయింది? ఎంతసేపు ఊపుతారు చేయిని? కమాన్ రండి. చేయి పట్టుకుని బరబరా లాక్కుపోయాడు విక్కీ దగ్గరకు. ఏ మిస్టర్, ఏమిటా దౌర్జన్యం? ఎంత ఊరు తెలవకపోతే మాత్రం? విసురుగా చేయి లాక్కుంది. సరే నేను వెళ్తా. విక్కీ స్టార్ట్ చేశాడు. చటుక్కున వెళ్ళి వెనక కూర్చుంది. రయ్యిన ముందుకు పరిగెత్తింది. అమ్మో అంటూ భుజం మీద చేయి వేసి గట్టిగా బిగించి పట్టుకుంది. పెద్దగా నవ్వాడు నరేంద్ర. స్పీడ్గా పోనిస్తే నేను దూకేస్తా బెదిరించింది. అన్నంత పని చేస్తుందని స్లో చేశాడు. పెద్ద బిల్డింగ్ ముందాగింది విక్కీ పావుగంటలో. ఇదే గాంధీ భవన్. మెల్లగా దిగి ఇంట్లోకి పరిగెత్తపోయింది. చప్పున చేయి పట్టుకుని ఆపేశాడు. ఏమండి, నేను రానవసరం లేదా? ఏమక్కర్లేదు, మీరు రమ్మనాలేమిటి, నేనే వస్తా అంటూ విక్కీకి లాక్ చేసి నడిచాడు ఆమె వెంట. మమ్మీ, డాడీ అంటూ పరిగెత్తుతూ లోపలికి వెళ్ళింది. అబ్బా, బిల్డింగ్ చాలా బాగుంది. కొనేసారా డాడీ? ఆనందంగా చుట్టూ తిరిగింది. అరే సరే, ష్ పెదవి మీద చేయించుకుని సైగ చూశాడు. ఈ అబ్బాయి ఎవరమ్మా? డాడీ, వీరు నాకు తెలుసులేమ్మా. ఎవరు డాడీ?
ఆశ్చర్యంగా అడిగింది. ఇద్దరూ కలిసి వస్తున్నారు, పైగా తడబడుతున్నావు, ఆ మాత్రం కనుక్కోలేనా? అది కాదు డాడీ. సరే కానీ ముందు కొద్దిగా కాఫీ కావాలమ్మా, మీరు కూర్చోండి అన్నాడు నరేంద్రతో. లోపలికి వెళ్ళింది దీపిక నరేంద్ర కేసి కోపంగా చూస్తూ. ముగ్గురు బయటకొచ్చారు. అంతా చెప్పాడు నరేంద్ర. నవ్వుకున్నారు కాసేపు. అంకుల్, నీ కూతురు కాఫీ చేస్తోందో కషాయం చేస్తోందో చూసొస్తాను అంటూ గబగబా లోపలికొచ్చాడు. ఏవండి, ఈడు జోడు చాలా బాగుంది ఇద్దరికీ. అవునే, దేవుడి దయ వల్ల వాడిష్టపడి బావగారు కూడా ఇష్టపడితే నిట్టూర్చాడు గోపాలరావు. చిచి, వెదవ కాఫీ గొణుక్కుంది. ఏమిటి మేడం, కుదరటం లేదా? నేను చేస్తానుండండి దగ్గరికి రాబోయాడు. నాయనా, నీకు నమస్కారం. అసలు ఎవరు నువ్వు? మొత్తానికి భలే దాపురించావు నా ప్రాణానికి. ఎదురుగా అతను కనిపించడంతో విసురుగా వెనక్కి తిరిగింది. మెల్లగా నవ్వాడు. ఛీ అంటూ ముందుకు మళ్ళింది. ఎర్ర లంగా, ఎర్ర జాకెట్, నల్ల ఓణి బొడ్లో దోపింది. అటు ఇటు నడుస్తుంటే కాళ్ల పట్టీలు గల్లు గల్లుమంటున్నాయి. పెద్ద పెద్ద కుచ్చులతో రిబ్బన్లు మడిచింది జడకేసి. అధాటున వెనక నుండి వెళ్ళి గట్టిగా పట్టుకున్నాడు. కెవ్వు మంది. ఏయ్ మిస్టర్, వదులు గింజుకోసాగింది. ఎవరు అన్నావు చెప్పనా? అందాల నీ శరీరం సొంతం చేసుకోబోయే నీ చెంప చెళ్ళుమంది. రాస్కెల్, ఎంత ధైర్యం! దూరంగా తోసింది నరేంద్రను కోపంగా. సరే బాయ్, నే వెళ్ళొస్తా. వెళ్తే వెళ్ళావు కానీ మళ్ళీ రాకు. వచ్చే ప్రయత్నం నువ్వే చేస్తావు. కొంటెగా నవ్వుతూ కన్నుగీటి వెళ్ళిపోయాడు. ఒక 5 నిమిషాల తర్వాత కాఫీ కప్పులతో బయటకొచ్చింది. తల్లిదండ్రులకు అందించింది. ఏం డాడీ, కొనేశారా? లేదమ్మా, అతను అర్జెంటుగా ఊరెళ్ళాడట. నేనొస్తానని కీసిచ్చి వెళ్ళాడట బిల్డింగ్ చూసుకోమని. బాగుందమ్మా. వెరీ బ్యూటిఫుల్ డాడీ. కొనేయాల్సిందే. ఆ ఆంటీ వాళ్ళ ఫోటోలు పట్టుకొచ్చారా? తెస్తానన్నారు. తెచ్చానమ్మా. డాడీ, నన్ను అడిగారా అంకుల్ ఆంటీ? ఎందుకు అడగరమ్మా, కాబోయే కోడలివి. పో డాడీ. ఖాళీ కప్పులతో లోపలికి వెళ్ళింది చిన్నగా నవ్వుతూ. నవ్వుకున్నారు భార్యాభర్తలిద్దరూ. ఒక శుభముహూర్తాన అందరి ఎదుట కుముదిని నొసట కుంకుమ దిద్దాడు రాజభూషణ్. అందరి కళ్ళల్లో ఆనందం. పచ్చటి దారానికి వేళ్లాడే మంగళసూత్రాలను ఒకసారి చిరునవ్వుతో చూసి కుముదిని మెడలో 3 ముళ్ళు వేశాడు. కల్పన ఆనందం చెప్పనలవి కావటం లేదు. ఉపేంద్ర బిల్డింగ్ రాజభూషణ్ కుటుంబానికి సొంతమైంది. మంజు, ఇన్నాళ్లకు నా కలలు, నా ఆశలు ఫలించాయే. ఉత్సాహంగా చేతులు పట్టుకుని ఊపుతూ అంది. కుముదిని రాజభూషణ్ పాదాలకు నమస్కరించింది. 2 కన్నీటి చుక్కలు మీద పడ్డాయి. కుముదా ఆర్తిగా పిలుస్తూ భుజాలు పట్టుకొని లేవదీశారు. వంగి నిలబడింది. ఇక నీ పెళ్లి కావటమే ఆలస్యం అంది మంజు నవ్వుతూ. పోవే, ఇప్పుడే కాదు నా పెళ్ళి, మరెప్పుడు అన్నాడు రాజేష్ మెట్లెక్కి వస్తూ. చప్పున వెనక్కి పరిగెత్తి తల్లి దగ్గర కూర్చుంది. ఉపేంద్ర, కల్పన ఇద్దరూ కుముదిని రాజభూషణ్ పాదాలకు నమస్కరించారు చెమర్చిన కళ్ళతో. 5 నిమిషాలు గడిచాయి. వెళ్దామా అంటే వెళ్దామా అనుకుంటున్నారు అంతా. కానీ ఎవ్వరూ నడవటం లేదు గుడి నుండి బయటికి. అమ్మా, వీరెవరు? మంజు మేనమామ భార్య. మేనమామంటే? ముఖం చిట్లించింది. కల్పన చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కింది. అయితే వాడి భార్య అన్నమాట. మంజు, మీ అంకుల్ రాలేదా? వచ్చారు. వాళ్ళమ్మాయి ఇక్కడే ఉంటుంది. దాని రూముకు వెళ్ళారు. కుముదిని గుండె దడదడలాడింది. ఇదంతా రాజభూషణ్కు తెలిస్తే? అమ్మో. కుముదా పిలుస్తూ వచ్చాడు రాజభూషణ్. నెమ్మదిగా కళ్ళెత్తి తిరిగి దించుకుంది. కారు రెడీగా ఉంది, మన ఇంటికి వెళ్దాంరా. గంభీరంగా ఉంది ఆ గొంతు. ఎంత టీవీగా ఆజ్ఞాపిస్తున్నారు. తడబడుతూ లేచి నిలబడింది. భువనేశ్వరి కుముదిని భుజాల చుట్టూ చేయి వేసి నడిపించింది. లాయర్ గారు రాజభూషణ్ మెట్ల మీద ఏదో మాట్లాడుతున్నారు. పట్టుచీరలో మెరిసిపోతోంది కుముదిని. ఎప్పుడూ కళ్ళను తిప్పుకోలేకపోతున్నారు ఆ అందాన్ని చూసి. మెట్ల కింద పిల్లలంతా వాహనాలతో రెడీగా ఉన్నారు. లాయర్ గారు వద్దంటున్న కుముదిని రాజభూషణ్ అతని పాదాలకు నమస్కరించారు. బావగారు, ఎంత విచిత్రమో చూడండి నా జీవితం. బ్రతుకే వద్దనుకున్నందుకు బరువు, బాధ్యత, ఆనందం, అభిమానాలు చుట్టుముట్టాయి. ఇది మీ చలవే బావగారు. రాజభూషణ్ కళ్ళు చెమర్చాయి. అదేం లేదండి. జరగని దాన్ని జరిపి కలలో ఊహలు నిజం చేశారు. ధైర్యంగా నిలబడి నా చెల్లిని ఆదుకున్నారు. అండ అయ్యారు. మీలాగే సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను అంటూ షేక్ హ్యాండ్ తీసుకున్నారు. కుముదిని కళ్ళ నిండా నీళ్లూరాయి. వెళ్దామా? మరి మా ఇంట్లో 4 రోజులుండి ఆ తర్వాత మీ ఇంటికి వెళ్ళండి అన్నారు లాయర్ గారు. కుముదిని కేసు చూశారు రాజభూషణ్. అమ్మో అన్నట్లుగా ఉన్నాయి ఆ కళ్ళల్లో బెదురుచూపులు. పోనీ 10 రోజులు కానియండి, అప్పుడు తీసుకొద్దాం వదినను. అదోలా ఉంది రావటం.
సరే, కుముదిని మనసు కుదుటపడింది. ఒంటరిగా అతని గదిలో ఉండగలదా తను? మరెక్కడికి పోతుంది? రా కుముదా, చేపట్టుకున్నాడు రాజభూషణ్. అతని పెద్ద అరచేతిలో వణుకుతున్న ఆమె చెయ్యి మల్లెచెండులా ముడుచుకుపోయింది. విక్కీ ఎక్కడిది? ఇదెప్పుడు కొన్నావు నరేన్? నాది కాదు, డాక్టర్ గారిది. మోటార్ బైక్ బోరుగా ఉందట. నా స్కూటర్ తను తీసుకుని నాకు ఇది కొనిపెట్టాడు. ఓ మంజు, ఆంటీ ఎంత అందంగా ఉందో చూడు. అందరి దృష్టి మెట్ల మీదికి మళ్ళింది. అందరికీ తీగే చెట్టు గుర్తొచ్చింది వారిని చూస్తుంటే. అంతా అలాగే నిలబడి కుముదిని, రాజభూషణ్ స్వర్గం నుండి భూమి మీదకి వస్తున్నారా అన్నట్లు చూడసాగారు. వదినా, నేను వెళ్తాను. అమ్మాయి ఒక్కతే ఉంది. అలాగే ఆంటీ, మిమ్మల్ని నేను డ్రాప్ చేస్తా రండి. లక్ష్మి నరేన్ విక్కీ మీద కూర్చుంది. ఇదేమిటి తారుమారయ్యారు? విక్కీ స్టార్ట్ చేస్తూ నవ్వాడు నరేంద్ర. కల్పన, ఉపేంద్ర మోటార్ బైక్ మీద, రాజేష్, మంజు స్కూటర్ మీద కూర్చుని ఉన్నారు. ఇంకా మాకు లైసెన్స్లు రాలేదు. అందులో ఇంతమంది పెద్దల ఎదుట బాగుండదని అంది మంజు. అంతా పక్కున నవ్వారు. ముందు రాజభూషణ్, కుముదిని కూర్చున్న కారు, ఆ తర్వాత లాయర్ గారి కారు, మిగతా వాహనాలన్నీ వారి వెనక పరిగెత్తాయి. ఉపేంద్ర బిల్డింగ్ మధ్యలోకి వెళ్ళగానే నరేన్, విక్కీ ఇంకోవైపుకు వెళ్ళింది. కుముదిని కోరిక మీద ఎవ్వరినీ పిలవలేదు పెళ్లికి. ఇంట్లో పార్టీ మటుకు గ్రాండ్గా అరేంజ్ చేశారు. కుముదిని మనసులో భయంగానే ఉంది. రంగమ్మ ఒకటే హడావిడి. ఆవిడ నడకుండా ఏ ఒక్కరూ ఏ పని చేయటం లేదు. పార్టీ అయిపోయిన తర్వాత ఆ ఇద్దరిని అంతా అభినందించి వెళ్ళిపోయారు. అప్పటికి మనసు తేలికైంది కుముదినికి. రాజా, ఉపేంద్ర, మంజు, కల్పన, నరేంద్ర అంతా చిన్నపిల్లలైపోయారు. ఆ రోజు పెద్దగా నవ్వులు, జోక్స్తో ఇల్లు కళకళలాడిపోయింది. లాయర్ గారు, బావగారు అంటూ మరీ చనువుగా జోక్స్ వేయటం. రాజభూషణ్ ఆ జోక్స్ని చిరునవ్వుతోనే ఎదుర్కొన్నారు. రాజభూషణ్ తరపున భువనేశ్వరి, కుముదిని తరపున లాయర్ గారు, ఇక పిల్లలు అటు కొంతమంది ఇటు కొంతమంది వాదించుకున్నారు నవ్వులతోనే. ఆ రోజు ఎన్నడూ పొందనంత ఆనందం పొందారంతా. వారం రోజులు గడిచాయి. ఈ వారం రోజుల నుండి టూర్లోనే ఉన్నారు రాజభూషణ్ దంపతులు. పిల్లలు, లాయర్ గారు ఇద్దరినే వెళ్ళమన్నారు. కానీ మంజు ఆటలు పట్టించింది. ఆంటీ అంకుల్ హనీమూన్ అంటూ చాలా సిగ్గనిపించింది కుముదినికి. అందరూ వస్తే వెళ్తానంది. తప్పనిసరై పిల్లలంతా బయలుదేరారు, నరేన్ తప్ప. రాత్రి 9 గంటలైంది. మేరీ, దీపిక పడుకున్నారు. రూమ్లో మేరీ పుస్తకం చదువుకుంటోంది. దీపిక నవల చదువుకుంటూ పడుకుంది. దీపా, ఈ ఫొటోస్ ఎవరివి? అధాటును లేచి కూర్చుంది దీపిక. అరే, ఆ రోజు చూడడమే మర్చిపోయాను. మా ఆంటీ వాళ్ళవి. ఏది, వివరంగా చెప్పు. సరే అంటూ మేరీ పక్కనొచ్చి కూర్చుంది. ఈవిడ ఆంటీ, ఈయన అంకుల్, ఈమె మంజు వదిన, ఇతను బావ. ఏమిటి? ఎవరనుకున్నావు? నరేంద్ర అన్న. ఉలిక్కి పడింది దీపిక. సరిగ్గా చూసింది. సైడ్ పోజ్లో నవ్వుతూ ఉంది. వెనక్కి తిప్పి చూసింది. నరేన్ అని సైన్ చేసి ఉంది అందంగా. బాప్రే, గుండెపై చేయి వేసుకుంది. ఏమిటే మేరీ, నువ్వే హెల్ప్ చెయ్యాలి అంటూ జరిగిందంతా వివరించి చెప్పింది. నవ్వింది మేరీ. ఏమో, ట్రై చేద్దాం. ఆ తర్వాత ఏసు దయ వేడుకో అంటూ ఆవులించింది. కానీ దీపికకు మాత్రం నిద్ర పట్టలేదు. ఆ నవ్వుతున్న ఫోటోను తదేకంగా చూస్తూ పడుకుంది. బావా అనుకుంది మనసులో. అబ్బా, బోర్గా ఉంది, పిక్చర్కి వెళ్దామా? సారీ మేరీ, నాకు రావాలనిపించటం లేదు. అవును, ఇంకేం వస్తావు, ప్రేమలో పడ్డావు. మేరీ, సరే నేను వెళ్తున్నా. థ్యాంక్స్, వెళ్ళవే. మళ్ళీ నవల చేతిలోకి తీసుకుంది. దీపా, అబ్బబ్బా మేరీ విసుగ్గా తలెత్తింది. ఎదురుగా నరేన్. కాదు బావా. ఏమిటి దీపా అలా చూస్తున్నావు? ఆమె పక్కనే బెడ్ మీద కూర్చున్నాడు. బావా అంది అతని మెడ చుట్టూ చేతులు వేసి. దీపా భుజాలు పట్టుకున్నాడు. బావా, నాకెందుకు చెప్పలేదు? ఏమని? అదే నా బావవని. ఇప్పుడు తెలిసిందిగా. సారీ బావా. ఎందుకు? పో బావా. పోకుండా పట్టుకున్నావుగా. బావా, నాకు రాత్రి నిద్ర పడితే ఒట్టు. మేరీతో ఎవరో అన్నారట, ఊరు వెళ్తానన్నారని. వెళ్ళలేదా బావా? అమ్మ ఆ రోజు ఆ ఫొటోస్ ఇచ్చి ఏదో మ్యారేజ్ గురించి చెప్పింది. నేనెంత వండర్ అయ్యానో. నవ్వాడు నరేంద్ర. బావా, అమ్మ నాన్నకు చెప్పొద్దన్నావా నీ గురించి నాతో? చిరునవ్వుతో తలూపాడు. ఆ రోజు ఆంటీని బిల్డింగ్కి కొద్ది దూరంలో డ్రాప్ చేశాను. ఫోటోని చూడకుండా ఉంటావా అనే చనువు కొద్దీ ఇలా కూర్చున్నాను. ఆంటీ అంకుల్ రాత్రి వెళ్ళిపోయారా? బిల్డింగ్ కొనేశారు. హాయ్ నరేన్. దూరంగా జరిగింది దీపిక. మేరీ నవ్వుతూ వచ్చి ఇద్దరి మధ్య కూర్చుంది. గుడ్. ఈ అమ్మాయి గారు రాత్రి నుండి ఒకటే కలవరింతలు, బావా బావా అని. నిజమా అన్నట్లు చూశాడు నరేంద్ర. చిన్నగా నవ్వింది దీపిక. ఓకే, ఈ సందర్భంలో ఏదైనా మంచి పిక్చర్ చూడాల్సిందే. పిక్చర్ కని వెళ్ళాను కానీ చిరాకు పుట్టి వచ్చేశాను. ష్యూర్ మేరీ, పదండి.
రూమ్కి తాళం వేసి వచ్చారు. ఆలోచిస్తారా, ఎక్కండి, నేను ఆటోలో వస్తాను అంటూ ముందుకు నడిచింది మేరీ. దీపిక కేసు చూశాడు. సీటు మీద వేలితో రాస్తూ తల వంచుకునుంది. ఎక్కు, ఇంకా సిగ్గేనా? ఎవరనుకుంటారు మనల్ని? పరాయి వాళ్ళం కాదు, మన పేర్లు గోడకెక్కవు. చేతులు తిప్పుతూ వివరిస్తున్నట్లన్నాడు. నవ్వుతూ వెనక కూర్చుంది దీపిక. ఎప్పటి మాటో ఇప్పుడెందుకు ఈశ్వరి అనుకోవటం, భోంచేస్తూ అన్నారు లాయర్ గారు. ఆహా, వదిన అడిగి చూడమంది. అన్నయ్య మీద అంత ఆపేక్ష కొట్టుకుపోతుందేం? వ్యంగ్యంగా అన్నారు. పాపం అనిపిస్తుందండి. అన్నయ్య పూర్తిగా కృంగిపోయారు. ఈ మధ్య యాక్సిడెంట్లో కన్ను పోయిందట, వ్యాపారంలో నష్టం వచ్చిందట. అందుకే మనం కనపడ్డాం. మిమ్మల్ని కలవలేకపోయినందుకు చాలా బాధపడ్డాడండి. అమ్మాయి నిన్న మన ఇంటికి వచ్చింది. పిల్ల ముద్దుగా ఉంది. నిజమేనా? నీ కొడుక్కి ఉండొద్దు? పక్కనే రూమ్లో చదువుకుంటున్న నరేన్ నవ్వుకున్నాడు సంభాషణ వింటూ. డాడీ, మీ కొడుకు అంత తక్కువ వాడేం కాదు. నేను ముద్దు కూడా పెట్టేసుకున్నా అనుకున్నాడు చిలిపిగా తనలో తనే. అబ్బాయిని కూడా కనుక్కుందాంలేండి, చదువు కాకుండా చేస్తామా? వాడికి కాకపోతే వాడికి నచ్చాక వారికి మాట ఇస్తే దానికి సంబంధం వెతకకుండా ఉంటారు. సరే, ఆలోచిద్దాం. ఇప్పుడంత అర్జెంట్ విషయం కాదుగా, కొన్నాళ్ల వరకు వాయిదా వేద్దాం. అంతకన్నా అర్జెంట్ కేసు ఇప్పుడొకటి ఉంది అంటూ చేయి కడుక్కొని లేచారు. భువనేశ్వరి దేవి నవ్వుతూ అతన్ని అనుసరించింది. అమ్మా, నాన్నగారు పిలుస్తున్నారు, టిఫిన్ చేస్తూ అంది కల్పన. కుముదిని వెళ్ళింది. ఎక్కడే? పిలవలేదుగా హాస్పిటల్కి వెళ్ళటానికి? బూటు ముడివేస్తూ అడిగాడు. గమ్మత్తుగా నాలుకాడించింది. నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఉపేంద్ర. రాజభూషణ్ పేపర్ చదువుతున్నాడు. ఏమిటండి, పిలిచారా? బయట కొంగు భుజాల చుట్టూ తీసుకుని గుమ్మం పట్టుకొని నిల్చుంది. పేపర్ చూస్తున్న రాజభూషణ్ తలెత్తారు. ఆహా, పిలవలేదే. ఎవరు చెప్పారు? చిన్ని. అయితే పిలిచాను. చిన్ని చెప్తే పిలిచినట్లు, లేకుంటే పిలవనట్లా? నవ్వుతూ అంది కుముదిని. అలాగే చూస్తుండిపోయారు ఆ ముఖంలోకి. కుముదా, పిల్లలు టిఫిన్ చేశారా? అయ్యో, మీరు? మర్చిపోయా. గబగబా యువతలకొచ్చింది. అమ్మ ఎంత హుందాగా తయారైంది. పెద్ద సిగ, పక్కలో పువ్వు, పెద్ద పెద్ద దుద్దులు, బెనారస్ చీరలు, ఎర్ర కుంకుమ బొట్టు. అమ్మ చాలా అదృష్టవంతురాలు. చిన్ని, ఇది మీ నాన్నకిచ్చేయి. సారీ అమ్మా, నేను త్వరగా వెళ్ళాలి, కాలేజీకి టైం అయింది, నువ్విచ్చేయి అంటూ టేబుల్ మీద హ్యాండ్ బ్యాగ్ అందుకొని వెళ్ళిపోయింది. నేను వచ్చేవాడినిగా. కుముదా, ఇక్కడికి ఎందుకు? స్టూల్ తెచ్చి సోఫా ముందు వేసింది. మిక్చర్ ప్లేటు, స్వీట్ ప్లేటు స్టూల్పై ఉంచింది. కాఫీ తెస్తా అంటూ వెళ్ళబోయింది. కుముదా, ఏమిటండి? ఆగి వెనక్కి తిరిగింది. ఇన్ని పనులు చేస్తావు, నన్ను చూస్తే ఎందుకలా బెదిరిపోతావు అన్నాడు లేస్తూ. బెదిరిపోతున్నానా? ఏమీ లేదే, నవ్వుతూ అంది. మరేమీ లేదులే. చూసారా, మీరే అడగలేకపోతున్నారు. నేను అడగాల కుముదా? పిల్లవాడి ఆశలెప్పుడు ఆ తల్లికి తెలియంది కాదుగా. ఆకలి అంటేనే అమ్మ అన్నం పెడితే ఎలా? నువ్వు అర్థం చేసుకోలేవా? నిజమే గాని అడగందే అమ్మైనా పెట్టదు. కుముదా, ఇన్నాళ్ళు నేను అడగలేదేం అంటూ దగ్గరికొచ్చారు. మౌనంగా తల ఊపింది. కుముదా మృదువుగా అంటూ ఆవేశంగా కౌగిట్లోకి తీసుకున్నారు. అతని ఛాతీని అంటుకుపోయింది. ఆ కౌగిట్లో ఎంతో ఆనందం. ఎన్నాళ్ల తర్వాతనో రుచి చూస్తున్నారు ఇద్దరు. ఇద్దరికీ కొత్తగానే ఉంది. ఇద్దరి కళ్ళు చెమ్మగిల్లాయి ఎందుకో. ఆ కౌగిలిలో ఎండలో తిరిగి తిరిగి అలసిపోయి పచ్చటి చెట్టు క్రింద కూర్చున్నట్లు అనుభూతి పొందారిద్దరు. కుముదా, నేను చాలా అదృష్టవంతుడిని. నేను చాలా అదృష్టవంతురాలిని. సరే, మనం చాలా అదృష్టవంతులం. ఏం? గుసగుసగా అన్నాడు. అంది అతని గుండెల్లో ఒదిగిపోతూ. ఏమిటి చిన్ని విశేషాలు? పూర్తిగా మర్చిపోయావు? కోటుతో ఎదురొచ్చారు లాయర్ గారు. భలేవారే అంకుల్, ఎప్పుడొచ్చినా మీరు అనే మొదటి మాట ఇదే కదా? గలగలా నవ్వుతూ. మంజు ఏదంకుల్? వాళ్ళమ్మ అది పిక్చర్కి వెళ్ళారు, లక్ష్మి వస్తే. మరి నరేన్? హాస్పిటల్కి వెళ్ళాడు. ఎందుకు? ఆదుర్దాగా అడిగింది. 4 రోజుల నుండి రాజేష్కు జ్వరం వస్తోంది. వాడు ఉత్త కేర్లెస్ మనిషమ్మా. నిన్న మెట్ల మీద నుండి కళ్ళు తిరిగి కింద పడ్డాడు. లైట్గా ఫీవర్ ఉన్న రోజే డ్యూటీ అంటూ 200 మైల్స్ బైక్ మీద వెళ్ళొచ్చాడు. దెబ్బలు తగిలాయా? నుదురు కొట్టుకుపోయింది. నరేన్ను తోడిచ్చి పంపాను కోప్పడి. అలాగా, వస్తానంకుల్ అంటూ వెనక్కి తిరిగింది. రోడ్డు మీదకొచ్చి రిక్షా పిలిచి అందులో ఎక్కింది. అరే, అన్నయ్య అయినా చెప్పలేదే నాతో? ఎలా ఉందో రాజాకి. హాస్పిటల్ గ్రౌండ్లో ఆగింది రిక్షా. అన్నయ్య దగ్గరకు వెళ్ళారో ఇక్కడికి వచ్చారో, బహుశా ఇక్కడికే కావచ్చు. అంకుల్ని అడగకపోతేనే రిక్షావాడికి డబ్బులిచ్చి వచ్చింది. మెట్లు దిగి వస్తున్న వారిని చూసి, నరేన్, ఏమైందిరా? రాజా, ఏమైంది? ఆదుర్దాగా పరుగున వెళ్ళి చేయి పట్టుకుంది. తన చేత్తో ఆమె చేతిని తొలగించాడు.
అక్క ఆటోలో జాగ్రత్తగా తీసుకెళ్ళు, నేను మందులు కొనుక్కొస్తా. గేటు దాకా వెళ్ళి ఆటోని చప్పట్లు కొట్టి పిలిచాడు నరేంద్ర. ఆటో వచ్చి ఆగింది. రాజేష్ కూర్చున్నాడు. పక్కనే కల్పన కూర్చుంది. రూట్ చెప్పింది. రాజా 4 రోజుల్లోనే ఎలా అయిపోయారు? గొంతు వణికింది. రాజా పక్కకు తిరిగి చూశాడు ఆమె కేసి. నిప్పులు కాలుతున్నట్లు ఎర్రగా ఉన్నాయా కళ్ళు. క్షణం భయం వేసింది కల్పనకు. రాజా అంటూ భుజం మీద చేయి వేసింది. ఆ చేతిని విసురుగా తోసేసి వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు రాజేష్. ఏమిటమ్మా, ఏమైంది? సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటున్న కుముదిని రాజభూషణ్ ఒక్కసారి అడిగారు లేస్తూ. రాజాకి జ్వరమట నాన్నగారు. రాజభూషణ్ కుముదిని మెల్లగా నడిపించుకుని వెళ్ళి కల్పన రూమ్లో పడుకోబెట్టారు. అబ్బా అమ్మ అంటూ మూలుగుతున్నాడు రాజేష్. ఇక్కడికి తీసుకొచ్చావేం? ఇంటికి వెళ్ళొస్తున్నాను. బాబాని ఇక్కడికి తీసుకొస్తే తంతానన్నాడు. ష్, అమ్మా నాన్న వింటారు, చిన్నగా మాట్లాడు. మరేం పర్వాలేదులే. ఫీవర్ బాగుంది. బాబు టెస్ట్ చేశాడా? కాదంకుల్, మా ఫ్యామిలీ డాక్టర్ ఉన్నాడుగా, అక్కడికి వెళ్ళాం. అచ్చా అంటూ నరేన్ చేతిలోని మందులు ప్రిస్క్రిప్షన్ అందుకొని చూసి ఒక టాబ్లెట్ పట్టుకెళ్ళాడు కుముదిని నీళ్లు తెమ్మని. రాజా టాబ్లెట్ పేరు భుజాలు పట్టుకొని కుదుపుతూ పిలిచాడు. నాకొద్దు సార్ ప్లీజ్ అన్నాడు కళ్ళు మూసుకుని. అలా అంటే ఎలా బాబు? వేసుకో అంది వంగుతూ కుముదిని. ఇద్దరూ చేరువుగా అటు ఇటు కనిపించారు తెరిచిన కళ్లకు. అతని కళ్ళు మెరిశాయి. ఇద్దరిని మార్చి మార్చి చూసి టాబ్లెట్ వేసుకుని కుముదిని అందించిన నీళ్లు తాగి పడుకున్నాడు. నాన్నగారు మీకోసం ఎవరో వచ్చారు. వస్తున్నా అంటూ లేచారు. చిన్ని, అమృతాంజనం రాయ్ తలనొప్పితో బాధపడుతున్నట్లున్నాడు పాపం అంటూ గది దాటింది కుముదిని. రాజాను తట్టిలేపి కాఫీ అందించింది. గటగట మంచినీళ్లలా కాఫీ తాగేసి కాళ్ళ దగ్గరున్న బ్లాంకెట్ను నిండా కప్పుకున్నాడు. రాజా ఏమిటిది? బ్లాంకెట్ను గుంజింది. కళ్ళల్లో నీళ్లు తిరగగా అతని దగ్గరగా కూర్చుంది. అవునులే రాణి, ఇంకెందుకు గుర్తుంటాను? మీ అమ్మగారు నాన్నగారు. చట్టుకున్న నోరు మూసింది. రాజా అంత వ్యంగ్యంగా మాట్లాడకు. ఈ 4 రోజుల నుండి రాకపోవటం నాది పొరపాటే. నన్ను క్షమించు తల వంచుకుని చిన్నగా అంది. క్షమించటానికి నేనెవర్ని? అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నే వెళ్తా. లేచి పక్కనే ఉన్న చెప్పులు తొడుక్కున్నాడు. రాజా చిన్న పొరపాటుకు ఇంతగా శిక్షించాలా? అతన్ని గట్టిగా పట్టుకుని ఆపింది. నన్ను వెళ్ళని రాణి ప్లీజ్ అన్నాడు. బాబు ఏమిటి నిలబడ్డావు? లోపలికొచ్చింది కుముదిని. నేను వెళ్తానండి. ఎక్కడికి వెళ్ళేది? అంత కష్టంగా ఉందా బాబు ఇక్కడ? అది కాదండి. లోపలికొచ్చారు రాజభూషణ్. ఏమిటి రాజా మరి చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తున్నావు? ఇంత జ్వరంలోనా వెళ్ళేది? పడుకో మందులిస్తున్నట్లుగా అన్నారు. మారు మాట్లాడకుండా పడుకున్నాడు రాజేష్. చిన్ని 12 గంటలకి ఈ టాబ్లెట్ వేయి అంటూ హాస్పిటల్ నుండి రాగానే ఒక టాబ్లెట్ ఇచ్చాడు ఉపేంద్ర. 11 గంటలకు వచ్చిన కల్పన నిద్రపోతున్న రాజానే చూస్తూ కూర్చుంది. కింద కూర్చుని మంచం పట్ట మీద చేతులానించి దప్పిక అబ్బా నోరెండిపోతుంది అనుకుంటూ లేచి కూర్చున్నాడు రాజేష్. నీలిరంగు బల్బ్ వెలుతురు మసకమసకగా అదో రకమైన వింత కాంతితో గదంతా పరుచుకుంది. నెమ్మదిగా లేచి వెళ్ళి లైట్ వేసి అక్కడే ఆగిపోయాడు. కల్పనను చూడగానే అతని మనసులో కోపం ఎటో ఎగిరిపోయి ఆ చోట ప్రేమ అభిమానం పుట్టుకొచ్చాయి. రాణి రాణి తట్టి లేపాడు భుజం మీద. అని మళ్ళీ పడుకుంది. మెల్లగా చేపట్టుకుని లేపి చిన్నగా మంచం మీద పడుకోబెట్టాడు. 3 అంకెలా ముడుచుకొని పడుకుంది. మంచినీళ్లు తాగి లైట్ ఆఫ్ చేసి వచ్చి పడుకున్నాడు. ఎంతసేపు నిద్రపోయాడో మెలకువ వచ్చింది. పక్కకు తిరిగి చూశాడు. రాణి కనపడలేదు. లేచి కూర్చొని చూశాడు. మంచం పక్కగా పడక కుర్చీలో పడుకునుంది. కళ్ళు మూసుకొని పడుకోబోతుండగా కల్పన లేచింది. టైం చూసుకుని గ్లాస్తో నీళ్లు తీసుకుని దగ్గరకొచ్చింది. రాజా ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకోండి. నెమ్మదిగా మీద చేయి వేసి లేవదీసింది. అలాగే దగ్గరకు లాక్కున్నాడు పైకి. అరే నీళ్లు పడతాయి రాణి. అక్కడికెప్పుడు వెళ్ళావు? లేకుంటే ఇక్కడ పడుకోమంటారా? ఏం తప్ప? మీకు తప్పు కాదు. అది సరే గాని నా మీద కోపం పోయినట్లేనా? నీళ్లు తాగిస్తూ అడిగింది. పోయిందిలే పాపం. లైట్ ఆర్పేసి ఇక్కడ పడుకో విసుగ్గా అన్నాడు. ఆశ్చర్యంగా చూస్తూ నిలబడింది. అలా కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే రాజేష్కి చాలా ఇష్టం. ప్లీజ్ లైట్ ఆఫ్ చేయి గునుస్తున్నట్లన్నాడు. రాజా ఏమిటిది? చెయ్యి వదలండి. మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారంటే. చిచి లైట్ ఆర్పేసి బ్లాంకెట్ కప్పింది. రాణి అన్నాడు గుండెలు దగ్గరగా చెయ్యి గట్టిగా పట్టుకుంటూ. రాజా ప్లీజ్ దీనంగా అన్నట్లంది. చటుక్కుని చెయ్యి వదిలేసి అటు తిరిగి పడుకున్నాడు. నవ్వుకుంటూ పడకుర్చీలో పడుకుంది కల్పన. ఒళ్ళు చల్లగా ఉంది. జ్వరం తగ్గినట్లుందనుకుంది ఆవులిస్తూ. వారం రోజులు గడిచాయి. ఏమిటి నరేన్ ఈ ఇన్విటేషన్?
అందుకుంటూ అడిగారు గోపాలరావు గారు. మన రాజారావు గారు లేరు, అదే నాన్నగారు ఫ్రెండు, అతను కొడుకు చేత ఇండస్ట్రియల్ ఎస్టేట్ పెట్టించారు. దానికి ఉపేంద్ర ఫాదర్ మనీ హెల్ప్ చేశారు. వారితోనే ఓపెన్ చేయిస్తున్నారు అంకుల్ ఈవినింగ్. మొన్న మీ అత్తయ్య చెప్పిందో ఈ విషయమంతా. ఈ రోజుల్లో అలా పెళ్లి చేసుకోవటం అంటే నమ్ముదామన్నా నమ్మాలనిపించటం లేదు. పక్కున నవ్వాడు ఉపేంద్ర. అయితే మీరు నమ్మటాని కోసమైనా ఈవినింగ్ రండి, వస్తాను. ఇంకా చాలామందికి ఇవ్వాలి. దీప లేదా? లేదు, మేరీ రూమ్కి వెళ్ళింది. నేను వచ్చినట్టు ఎలా తెలుసు? వస్తుంటే క్రిస్టఫర్ గారు పిలిచి చెప్పారు మీ అంకుల్ వచ్చారయ్యా అని. అంతే, ఇటొచ్చేశాను. ఆంటీ కూడా వచ్చినట్లుంది. మళ్ళీ వస్తా అంకుల్ అంటూ వెళ్ళిపోయాడు నరేన్. ఆమె కొత్తది కాదు తనకు. అతనెవరు? తప్పకుండా వెళ్ళాలి. సాయంత్రం అతనితో ప్రత్యేకించి మాట్లాడాలి. కుముదిని రూపం అతని కళ్ళ ముందు మెదిలింది. కోలాహలంగా ఉంది ఆవరణంతా. కార్లు, మోటార్ బైక్సు, స్కూటర్సు, జీప్సు కాంపౌండ్ వాల్ పక్కగా వరుసగా నిలిచి ఉన్నాయి. అంతా కుర్చీల్లో ఆసీనులయ్యారు. రాజభూషణ్ 10 నిమిషాలు మాట్లాడాడు. ఇండస్ట్రీ ఓపెన్ చేసి అందరికీ స్వీట్స్ అందించారు. 10 నిమిషాల తర్వాత కాఫీలొచ్చాయి. అప్పుడే వచ్చారు లాయర్ గారు. ఓహో బావగారు, ఇంత లేటా? ఒక చేత్తో కప్పందుకొని చెయ్యి చాపాడు. ఆ చెయ్యిని ఆప్యాయంగా అందుకున్నారు లాయర్ గారు. ఏదో పని పడిందండి. మరీ సంపాదనలో పడిపోయారు. మరి న్యాయం చెప్పటం లేట్ చేసి అంత డబ్బు సంపాదించకండి బావగారు. అదేమిటి, మీరు మీ కొడుకు అలాగే సంపాదిస్తున్నారేమిటి? అంటే ఒక శాస్త్రం ఉందిలేండి. లాయర్ న్యాయం చెప్పడు, డాక్టర్ రోగం చెప్పడు. పోలీస్ డిపార్ట్మెంటు మాకేం లేదు అనకండి. డాక్టర్ రోగం చెప్తే ఎవరికి నష్టం? పేషెంట్కి. అతను వీక్ అయిపోతాడు. లాయర్ న్యాయం చెప్పాలి కానీ చెప్పడు. అలా అతను వీక్ అయిపోతాడు. క్లయింటు డబ్బు పోసి ఆ డబ్బంతా మీరు కూడబెట్టి ఎంత ఉందో లెక్క పెట్టుకోవటమే సరిపోతుంది. అందుకే మీకు తీరటం లేదు. అసలు మీరు మా చెల్లెల్ని చేసుకున్న తర్వాత కదూ ఇలా మాట్లాడడం నేర్చుకుంది. ఇలా తయారు చేసావేమమ్మా. మీ వదిన చూడు, నన్ను క్షణంలో తన వెనక నిలబెట్టుకుంది. రాజభూషణ్ కుముదిని కేసు చూశారు. కుముదిని సిగ్గుగా నవ్వింది. ఏమిటమ్మా, అసలు రావటమే లేదు. డాడీ, ఇప్పటికే మీరు తన సీట్లో ఎక్కడ కూర్చుంటారో అని అంకుల్ క్షణక్షణం ఆంటీ కేసు చూస్తున్నారు. పైట చెంగు సీట్ మీద వెయ్యమని. అనవసరంగా వారిని డిస్టర్బ్ చేయకండి. న్యూ కపుల్స్. తండ్రి వెనగ్గా దాక్కుని అంది చిలిపిగా. ఏమిటి అంటూ వెనగ్గా వచ్చి చెవి పట్టుకున్నాడు ఉపేంద్ర. అయ్యో ఏమీ లేదు, ప్లీజ్, గమ్మత్తుగా అన్నాను, విడిచిపెట్టు. ముందు అక్కడికి పదా, ఆంటీకి సారీ చెప్పు అంటూ కుముదిని దగ్గరికి తీసుకొచ్చాడు. సారీ ఆంటీ, చేతులు జోడించింది. పక్కున నవ్వింది కల్పన. పరవశంగా చూశాడు రాజేష్ కల్పన వైపు. ఏం వదినా, అస్సలు రావటం లేదు అంది వస్తూ భువనేశ్వరి. ఎంతసేపు అయింది వదినా వచ్చి అంటూ లేచి ఆదరంగా దగ్గరకు తీసుకుంది. అటువైపు కూర్చున్నాం వదినా, మా అన్నయ్య వదిన వచ్చారు. మీరెంతసేపు అయింది వచ్చి అంటూ భర్తను అడిగింది. చూసారా మీ చెల్లెలి అథారిటీ. కుముదా, నేర్చుకోమ్మా ఇలాంటివి. ఇప్పుడే వచ్చామండి, లేట్ అయింది, తొందరగానే రావాలనుకున్నాను. నాకు భయంగానే ఉంది నా భర్త ఏమంటాడో అని. చాలేండి, ఎవరన్నా వింటారు కోపంగా అంది. కుముదిని రాజభూషణ్ కేసు చూసింది. గుంబనంగా నవ్వుకుంటున్నారు. రండి బావగారు, మా బావను పరిచయం చేస్తా. రామ్మా కుముదా. ఆహా ఏం లేదు అంటూ రాజభూషణ్ణి అనుసరించింది. కుముద గుండె జల్లుమంది. అరచేతుల్లో చెమటలు పట్టాయి. ఏదో ఒక కూత కూస్తే ముందు జీవితం. రాజభూషణ్ తనని ఏమైనా అంటే, ఏమిటి విషమ పరీక్ష? లక్ష్మి, గోపాలమేడి ఇప్పుడే అటు వెళ్ళారు అంది లేస్తూ. అంతా మళ్ళీ కుర్చీలో కూర్చున్నారు. చాలామంది వెళ్ళిపోయారు అప్పటికే. ఇదిగో, నడుం మీద చేయి పెట్టుకొని జనార్దన్ రావు గారితో మాట్లాడుతున్నాడే, అతనే గోపాలరావు అన్నారు లాయర్ గారు దూరంగా చూపుతూ. ఉలిక్కి పడ్డాడు రాజభూషణ్. అతనేనా? అతనే అని నిర్ధారణకు వచ్చిన తర్వాత గోపాలం నువ్వా కసిగా అనుకున్నాడు. అరే మరి కన్ను? చెయ్యి వణకసాగింది. పక్కనే ఉన్న కుముదిని చేతిని పట్టుకున్నాడు టేబుల్ కిందుగా. రాజారావు గారు మరోసారి టీ కప్పులతో వచ్చారు పనివాళ్లతో. టేబుల్ మీద పెట్టించి మళ్ళీ వస్తా అంటూ వెళ్ళిపోయారు. తలా ఒకటి అందుకున్నారు. ఏమండి, ఏమిటలా ఉన్నారు? చేయి గట్టిగా పట్టుకుని చిన్నగా గాబరాగా అడిగింది. ఏం లేదు కుముదా. ఆమె చేయి మృదువుగా నొక్కి వదిలేశాడు. టీ కప్ ఒకటి కుముదకు అందించి మరొకటి తను తీసుకుని తాగారు. ఏం బావగారు అంటూ దగ్గరగా వచ్చి పక్కగా రాజభూషణ్ని చూసి పగబట్టిన పామును చూసిన మనిషి భయపడినట్లుగా ఒక్కడుగు వెనక్కి వేశాడు. గుర్తుపట్టాడా? పట్టడు. తను తెలుసుకుంటా.
వీరు రాజభూషణ్ మౌళి, ఇక్కడ డిఎస్పి వీరే. నాకు పరిచయం చేయనవసరం లేదు, నాకు వీరు బాగా తెలుసు అంటూ ఆవేశంగా చొక్కా పట్టుకున్నారు. నాన్నగారు ఏమిటిది? ఉపేంద్ర పరుగున వచ్చి తండ్రిని పట్టుకున్నారు. బావుగారు ఏమిటది? వాళ్ళంతా చూస్తున్నారు. ఎవరు చూస్తే నాకేమిటి బాబు, నీకు తెలియదు వీడి సంగతి. వీడు మన కుటుంబాన్ని అంటూ ఆవేశంగా గోపాలరావుని తన ఇష్టం వచ్చినట్లు కొట్టసాగాడు. సార్ సార్ ఏమిటిది? పరుగున వచ్చాడు రాజేష్. రాజా, నేను చెప్పానే మీ అమ్మను. వాడు కనిపించాడా సార్? వాడు కాదు రాజా, నా తల్లిని మోసం చేసింది వీడే. వీడి తండ్రే రాజా. నా ఉపేంద్రను నాకు కాకుండా దూరం చేసింది వీడే రాజా, ఈ దుర్మార్గుడే అని దోసిలిలో ముఖం దాచుకున్నాడు. అక్కడికి వచ్చిన వారంతా ఆశ్చర్యపోతూ చూడసాగారు. రాజభూషణ్ అలాగే తూలిపడబోయారు. లాయర్ గారు పట్టుకొని నిలబెట్టబోయారు. లాయర్ గారి చేతుల్లో వేళ్లాడినట్లు అయిపోయారు. అరే, ఏమిటి ఇలా అయిపోతున్నారు? రాజా, కారు ఇక్కడికి తీసుకురా, క్విక్! లాయర్ గారు అర్చినట్లన్నారు. రాజభూషణ్ని అలాగే తన మీద పూర్తి భారం వేసుకుని నడిపించారు. వదినా, నాకు భయంగా ఉంది. అప్పటికే కళ్ళు నీటితో నిండిపోయాయి. ఏమిటొదినా, నాకేం అర్థం కావటం లేదు. తనేమని చెప్పగలదు. పరుగున కారు దగ్గరకు వెళ్ళి లోపల కూర్చుంది. ఏమిటండి, నాకేం అర్థం కావటం లేదు. గోపాలరావు భుజాలు పట్టుకొని ఊపుతూ ఏడుస్తూ అడుగుతున్న లక్ష్మిని చూస్తోంది వింతగా భువనేశ్వరి. నాన్నగారు, అమ్మ ఉంది, మరేం పర్వాలేదు. ఉపేంద్ర లోపలికి తలపెట్టి అన్నాడు. బావగారు, నేను రానా? కుముద, బావగారిని జాగ్రత్తగా పట్టుకో. ఎందుకండి? పర్వాలేదు, కొద్దిగా కళ్ళు తిరుగుతున్నాయి అంతే. ముందు సీట్లో డ్రైవర్ ఒక్కడే ఉన్నాడు. కారు వెనక వాహనాలలో బయలుదేరారంతా. లాయర్ గారు, భువనేశ్వరి అక్కడే ఉండిపోయారు. రాజభూషణ్ కుముదిని ఒడిలో తలపెట్టుకొని పడుకున్నాడు అలసటగా. కారు స్పీడ్గా పోతోంది. కళ్ళు కొద్దిగా కదిలి బెదురుతున్నాయి, మళ్ళీ వెంటనే మూసుకున్నాయి. ఏవండి, వణుకుతూ పిలిచింది కుముదిని. నీకు ఎప్పుడూ చెప్పలేదు కుముదా, టైం ఎక్కడిది? గొణిగాడు. ఇంకొంచెం ఏడుస్తూ రాజభూషణ్ మెడ చుట్టూ చేయి వేసి ముఖాన్ని గుండెల్లో దాచుకుంది. కన్నీళ్లు అతని శిరస్సును అభిషేకించసాగాయి. కారు లాయర్ గారింటి వైపు మళ్ళింది. 10 నిమిషాలు గడిచాయి. ఏమిటండి, ఎలా ఉంది? వంగుతూ ఆదుర్దాగా అడిగింది. మీరు లేవకండి నాన్న, కాసేపు రెస్ట్ తీసుకోండి. రాజా ఉన్నాడా? పిలవమంటారా? రాజా, తనే పెద్దగా పిలిచారు రాజభూషణ్. నాన్న, ఏమిటిది? పరుగున వచ్చింది కల్పన. ఏమీ లేదమ్మా, కొద్దిగా కళ్ళు తిరిగాయి అంతే. తల నిమిరారు ప్రేమగా. అతని గుండెకు అలాగే కరుచుకుపోయి నిలబడింది కల్పన. చిన్ని, అంకుల్ వాళ్ళు వస్తున్నారా? రావటం లేదు. అతన్ని ఏవేవో అడుగుతున్నారు. నాకు ఫ్రెండ్ కనిపిస్తే అటు వెళ్ళాను. ఎవరో అన్నారు, మంజు, నరేన్. ఇప్పుడే ఎదురుపడ్డారు. ఇక్కడి నుండే వస్తున్నామన్నారు. లోపలికొచ్చాడు రాజేష్. బాబు, ఇంటికి వెళ్ళాలి, కారుందా? లేదండి, లాయర్ గారి వాళ్ళ కోసం వెళ్ళింది. అలాగా, టాక్సీ పిలు, ఇంటికి వెళ్దాం. సార్, అర్థం కానట్లు నిలబడ్డాడు రాజేష్. ప్లీజ్ రాజేష్, నా మనసేం బాగుండలేదు, వెళ్ళు. నా బెడ్ మీద పడుకోవాలి వెళ్ళి. అప్పుడు నాకెంతో ప్రశాంతత. టాక్సీ తీసుకురా. దుఃఖం దిగమింగుతున్నట్లుగా ఉంది ఆ గొంతు. అలాగే సార్ అంటూ వెళ్ళాడు రాజేష్. ఉపేంద్ర, నువ్వు అక్కడికి వెళ్ళి నా ఒంట్లో బాగుందని అంకుల్ వాళ్లతో చెప్పు. పాపం వాళ్ళిద్దరూ కంగారు పడుతూ ఉంటారు. అమ్మ, నేను టాక్సీలో ఇంటికి వెళ్తాం. సరే చిన్ని, నువ్వు కూడా రారాదు? వస్తున్నాను పదా. ఇద్దరూ బయటకు నడిచారు. ఆ నిశ్శబ్దమైన గదిలో కుముద స్వచ్ఛంగా వినిపించింది రాజభూషణ్ గంభీరమైన గొంతు. కుముదిని కిటికీ దగ్గర నిలబడి ఉంది. అటు తిరిగి దగ్గరగా వెళ్ళాడు. కుముద అంటూ తన వైపు తిప్పుకున్నాడు. అతని చుట్టూ చేతులు వేసి గుండెల్లో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. పిచ్చి కుముద, ఇంత మాత్రానికే ప్రేమగా తలనిమ్మిరాడు. మీకు తెలియదండి, నాకెంతో భయంగా ఉంది. అంత ధైర్యంగా ఉండే మీరే అలా ఆవేశపడ్డారంటే అలసిపోయిన నేను ఇప్పుడిప్పుడే సేద తీర్చుకోగలుగుతున్నాను మీ అండలో. ఇంతలో ఇదేమిటండి? బావురుమంది. అరే, నాకేమైంది? నేను ఫెయింట్ అయ్యానా? నాకు వాడిని చూడగానే చెప్పలేనంత కోపం వచ్చింది. అయినా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే నన్ను అంతగా తలుచుకుని నువ్వు భయపడుతున్నావంటే అర్థం లేదు. నువ్వు ఏడిస్తే నేను చూడలేను కుముద, ప్లీజ్ ఏడవకు. బాబు, ఎక్కడ బాబు? అదిగో రంగమ్మ. రంగమ్మకి ఎవరందించారో ఈ వార్త వస్తోంది అంటూ కుముదిని కళ్ళు తుడిచి మరోసారి దగ్గరకు తీసుకొని నుదుటి మీద చిన్నగా చుంబించారు. కళ్ళెత్తి చూసింది కుముదిని. ఎంతో తప్పు చేసిన వాడిలా ముఖం తిప్పుకున్నారు రాజభూషణ్. సార్, టాక్సీ తీసుకొచ్చా. థ్యాంక్ యూ డియర్ రాజా.
నో మెన్షన్ సార్. బాబు ఏమైంది అంటూ పరుగున వచ్చింది రంగమ్మ. అంతా చెప్పాడు. కొట్టినట్లు మాత్రం చెప్పలేదు. తనకేదైనా అయితే ఎంతమంది ఆప్తులు అభిమానులు అంతా హాల్లో కూర్చున్నారు సాయంత్రం వేళ. బావగారు అయితే చెప్తా బావగారు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్తాను. ఆనాడు మా అమ్మను గోపాలం తండ్రి అనుభవించాడు. ముందు అన్నయ్య అని ఆప్యాయంగా పిలిపించుకొని నాన్న చనిపోగానే అమ్మను సర్వనాశనం చేశాడు. అతని పేరే పెట్టింది నాకు. చిన్నతనం నాకేమీ తెలియదు. కష్టపడి మంచి చదివే చదివించింది, పెళ్లి చేసింది. తనకు మనవడు పుట్టబోతున్నాడని ఎంతగానో సంతోషించింది. ఒకరోజు ఎవరో ఒకతను బెదిరిస్తున్నాడు, తన పేర ఏవేవో రాయమని చాటు నుండి విన్నాను. ఆ తర్వాత అమ్మని అడిగాను. నా భార్యకు తెలియకుండా బ్రతిమాలగా ధైర్యం చెప్పగా అంతా వివరించింది. తర్వాత వచ్చి నాతో తన్నులు తిన్నాడు, వెళ్ళిపోయాడు ఏదేదో తిడుతూ. ఆ తర్వాత చనిపోయాడని తెలిసింది. అయితే అలాంటి బుద్ధి కొడుకులో ఉందనుకోలేదు నేను. అమ్మని ఊరడిగి ఒకసారి వెళ్ళాను. ఇంట్లో పెద్ద ఫోటో దండ వేలాడదీసి కనపడింది. ఇంకోటి గోపాలరావుది. అతను ఊరిలో లేడన్నారు. వెనక్కొచ్చాను. నా భార్య నాగవల్లి కనలేక చనిపోయింది. తల్లి గుండె ఆగి చనిపోయింది. నాకు 2 లెటర్స్ వచ్చాయి. డబ్బిస్తే సరి, లేకుంటే నీ బాబుని ఎత్తుకుపోతామని. అతను కోరిన డబ్బు నాకున్న ఆస్తి అంతా అమ్మివేసినా రాదు. అయినా అతనెవరో పట్టుకుని పోలీసులకు అప్పగించాలనుకున్నాను. వారిచ్చిన గడువు దాటిపోయింది. నిద్రలేని నాకు నిద్ర పట్టేసింది. ఒక రాత్రి తలుపులు తీసి పడుకున్నాను. మెలకువ రాగానే ఉయ్యాల్లోకి చూస్తే బాబు లేడు. ఉత్తరం ఉంది. ఆ ఉత్తరం నన్ను వెక్కిరించింది. తల్లి, భార్య, బాబు పోయిన ఆనందంతో హాయిగా బతుకు నీ ఆస్తితో అని. ఒక ఫ్రెండ్ అమెరికాలో ఉంటే వెళ్ళాను మనశ్శాంతి కోసం. కానీ ఎక్కువ రోజులు ఉండలేకపోయాను. తిరిగి ఇండియా వచ్చి జాబ్లో స్థిరపడిపోయాను. ఉన్నవన్నీ అమ్మేశాను. వచ్చిన తర్వాత ఒక బిల్డింగ్ కొనుక్కున్నాను. ఉదయం అంతా డ్యూటీ, రాత్రంతా జ్ఞాపకాల డ్యూటీ. అలాగే సంవత్సరాలు గడిచాయి. బాబు కోసం ప్రయత్నం చేయలేదా? ఆదుర్దాగా అడిగింది రంగమ్మ. ప్రయత్నం చేసినా వాడు దొరకడని నాకు తెలుసు. చిక్కింది రాబందుల చేతుల్లో. నా ఫ్రెండ్స్ అంతా చాలా హెల్ప్ చేశారు ఈ విషయంలో. తలో తీరుగా అనుకున్నారు. రాజేష్ పరిచయం కావటం, ఇక్కడికి ట్రాన్స్ఫర్ కావటం, రంగమ్మ బాబును కాపాడటం నా అదృష్టం. నా చుట్టూ బంధాలు బిగుసుకున్నాయి. ఏమీ లేదనుకున్న వ్యక్తికి అన్నీ ఉన్నాయనుకుంటే ఎంత ఆనందం. ఆ తర్వాత రంగమ్మ ఎలా కాపాడింది వివరించి చెప్పింది. వారితో అంతా నోరు తెరుచుకుని వింటూ ఉండిపోయారు. అతను మా ఫ్యామిలీకి చేసిన సహాయం చెప్తా వినండి. వ్యంగ్యంగా అంటూ తన తల్లి పెళ్ళైన దగ్గర నుండి విపులంగా చెప్పింది చిన్ని. ఇవన్నీ బామ్మే చెప్పిందా? గొంతు పగిల్చుకొని అంది కుముదిని. అవును నాన్న, అమ్మ ఆ రోజు తిరుపతి వెళ్ళినప్పుడు కూడా. చిన్ని, కుముదిని గొంతు ఖంగుమంది. అవన్నీ ఎవరు చెప్పమన్నారు నిన్ను? కళ్ళు నుండి నిప్పులు రాలుతున్నట్లుగా ఎర్రగా అయ్యాయి ఆ కళ్ళు. అమ్మ బేలగా అంది. బావగారు ఏమిటి మౌనంగా కూర్చుండిపోయారు? లేచొచ్చి లాయర్ గారి పక్కన కూర్చుంటూ కుముదిని కేసు చూశారు. భయంతో అటు ఇటు చలిస్తున్న కళ్ళను తిప్పుకుంది. బావగారు వాడిలాంటి వాడని నిజంగా నాకు తెలియదు. పెద్ద బిజినెస్ మ్యాన్ అని చెప్పుకున్నాడే గాని చిచి చెల్లెల్ని ఆదరించకపోయినా బాధపడేవాడిని కాదు. ఎక్కడెక్కడో తిరుగుతాడు. నిన్ను ప్రత్యేకంగా తీసుకుపోవాలంటే ఎలా చెప్పు అని నేనే ఓదార్చేవాడిని. వీడిదో తత్వం అనుకునేవాడిని. ఈ మధ్యనే అప్పుడప్పుడు రావటం మొదలుపెట్టాడు. నేనెంతో సంతోషపడ్డాను. అది వరకు లక్ష్మిని బాగా చూడటం లేదు. ఎక్కువగా పుట్టింట్లోనే ఉంటుందని ఒక్కటే తెలుసు. అలాంటిది లక్ష్మిని అపురూపంగా చూసుకుంటున్నాడని ఈశ్వరి చెబితే మురిసిపోయాను. అమాయకురాలైన కుముదిని ఇంత అన్యాయం చేస్తాడా రాస్కెల్? మీ కుటుంబానికి ఇంత అన్యాయమా? వాడు మనిషా పశువా? ఏళ్ళొచ్చాయి రాగానే సరా బుద్ధి లేని వెధవ ఉద్రేకంగా అన్నారు. అవన్నీ అయిపోయిన విషయాలు. వాటి గురించి అనుకోవటం అసహ్యం, అనవసరం. నేనేదో ఉద్రేకం ఆపుకోలేకపోయాను. రంగమ్మ అందరికీ భోజనం వడ్డించు. అలాగే బావగారు భోంచేద్దాం లేవండి. భోజనం పళ్ళు పటపటలాడించాడు. చాలు బావగారు, ఈరోజు ఈ విషయాలతో నా కడుపంతా నిండిపోయింది. ముందు వాడిని కొన్ని విషయాలు అడగాలి, తర్వాతే భోజనం నిద్ర. ఐఎమ్ సారీ రాజభూషణ్జీ, వాడిలో ఇంత విషం దాగుందని నాకు మాత్రం తెలియదు. అతని విషయాలన్నీ నాకు తెలుసనుకొని నన్ను వేరే విధంగా అపార్థం చేసుకోకండి. బావగారు చాలా బాధపడేట్లు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని అపార్థమా? నోనో, నాకే ముందు తెలుసు అతని సంగతి మీకంటే. మనకంటే కుముదకు తెలుసు ఇంకా ముందు. కుముదిని తరపున నేను క్షమాపణ కోరుతున్నాను. ఇంత మంచి అన్నయ్య అండగా ఉంటే మీతో చెప్పకుండా ఎందుకు దాచిందా అని. కళ్ళు తుడుచుకుంటున్న కుముదిని వైపు చూశారు లాయర్ గారు. దగ్గరగా వచ్చి భుజాలు పొదివి పట్టుకున్నారు. కుముద, ఎన్ని కష్టాలు పడ్డావమ్మా.
ఈ విషయాలన్నీ నీ అన్నయ్యతో చెప్పుకోవాలనిపించలేదా? తను అడుగుతున్న తీరుకి ఏడుపు ఉప్పెనలా వచ్చేసింది. అన్నయ్య, మీతో చెప్పుకోలేకపోయాను. ఏడుస్తూ 2 చేతుల్లో ముఖం దాచుకుంది. పిచ్చి తల్లి, నిన్ను అంత కష్టపెట్టిన వాడు తప్పకుండా అనుభవిస్తాడు. ఓదార్పుగా భుజం తట్టి చరచర వెళ్ళిపోయారు. అంకుల్, నిర్ఘాంతపోయాడు నరేంద్ర. భువనేశ్వరి బిగుసుకుపోయింది. లక్ష్మి, దీపిక రాళ్లలాగా కూర్చుండిపోయారు. అవును బాబు, ఇవన్నీ నేను చేసిన అపచారాలే. దోసిట్లో ముఖం దాచుకున్నారు. దీపిక కళ్ళ నుండి నీళ్లు కారసాగాయి ప్రవాహంలా. డాడీ, ఇన్ని తప్పులు చేశారా? మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడు. బావురు మంది. బేబీ, అవును డాడీ. రాజభూషణ్ గారి కాళ్ళు పట్టుకో. అప్పటికైనా కొంత తప్పు పోగొట్టుకున్న వాడివవుతావు. కుముదిని గారిని, అయ్యో ఎంత అన్యాయం చేశావు. చిచి, నువ్వు దేనికి పనికిరావు. నీకంటే దారిన పోయే దీపా అంటూ దీపిక నోరు మూసేశాడు నరేంద్ర. ఏమిటి నీ పిచ్చివాగుడు? భుజాలు పట్టుకుని గట్టిగా కుదిపాడు. నీకు తెలియదు బావా, ఇన్నాళ్ళు డాడీ ఎంతో గొప్పవారని మురిసిపోయాను. రోజురోజుకి బిజినెస్ పెరిగిపోతుంటే అది డాడీ తెలివితేటలే అనుకున్నానే కానీ ఎన్నో సంసారం నాశనం చేసి సంపాదిస్తున్నాడని నాకు తెలియదు. ఈరోజు తెలిసాయి శ్రీ శ్రీ గోపాలరావు గారి గొప్పలు. వ్యంగ్యంగా అంది. దీపా, ఇక చాలే. ఇప్పటికీ అంకుల్ చాలా బాధపడుతున్నారు. తప్పు చేసినప్పుడు బాధపడక తప్పదు బావా. ఇంకా ఇంకా బాధపడాలి. అందుకేనేమో నన్ను దూరంగా కాన్వెంట్లో ఉంచి చదివించారు. తన బుద్ధులు వస్తాయేమో అని భయపడి. ఇలా కొంపలు కూల్చేసే వాడికి ఉరిశిక్ష వెయ్యాలి. వీళ్ళు బాధపడినా అప్పటిదాకా గొల్లున ఏడ్చింది లక్ష్మి పైట చెంగుతో ముఖం దాచుకుని ఏడుస్తూ. ఆంటీ, ఇంకా మా డాడీ నీ కొడుక్కి ఇవ్వాలనుకుంటున్నారు నన్ను. చూడు ఎంత స్వార్థమో. చేసిన పనులన్నీ చేశాడు. పెద్ద మనిషిగా చెలామణి అయ్యాడు. ఇలాంటి కుటుంబాలు ఒక 4 ఉంటే చన్నీళ్లకు వేడి నీళ్ళలా తన బిజినెస్ దినదినాభివృద్ధి పొందుతుంది. బేబీ, బాధగా అరిచాడు గోపాలరావు. భువనేశ్వరి ఎటూ మాట్లాడలేక మౌనంగా రోధించసాగింది. బయట కారాగిన చప్పుడు. అంతా కళ్ళు తుడుచుకున్నారు. లోపలికొచ్చిన గోపాలరావుని అసహ్యంగా చూసి తన రూంలోకి వెళ్ళబోయి ఆగి వెనక్కొచ్చారు. బావా, ఇందులో నీ తప్పేమీ లేదు బావా అంటూ పరుగున వచ్చి లాయర్ గారి చేతులు పట్టుకున్నాడు గోపాలరావు. బావా, నాకు తెలుసు నువ్వన్నా నన్ను అర్థం చేసుకుంటావని. గోపాలరావు మాట పూర్తి కాకముందే అతని చెంపలు చెళ్ళుమన్నాయి. ఏవండి, ఏమిటి పిచ్చి? ఆగండి అరుస్తూ మధ్యలో నిల్చుంది ఈశ్వరి. ఈశ్వరి, అడ్డంలే. ఈ రాస్కెల్ను కాల్చి పారేయాలి. వీడు చేసిన తప్పుకు వీడిని పరపరా కోయాలి. ఉప్పు కారమద్ది కాకులకు గద్దలకు వెయ్యాలి. దీపా, మీ నాన్న మాంసం అవి కూడా ముట్టడే. మీ నాన్న మాంసం కాకులు గద్దలు కూడా ముట్టవే. వాటికి తెలుసు వీడు సంసారాలు నాశనం చేసేవాడు. ముక్కల్లో విషం ఉంటుందని. కరెక్ట్ అంకుల్. డాడీకి నిలువెల్లా విషం, అణువణువులో విషం. అబలను తరిమి తరిమి అన్యాయం చేయటమా? అయినా అంకుల్, తండ్రి నడిచిన అడుగుజాడల్లో కొడుకు నడవాలి. సరే, ఈ రోజుల్లో తండ్రి మాట కొడుకులు వినటం లేదనుకో. మా డాడీ మాత్రం మహా చక్కగా విన్నాడు. తండ్రి ఎలా చెప్తే అలా. తండ్రి ఏ పని చెప్తే ఆ పని. అతనికంటే 7 ఆకులు ఎక్కువే. 2 దెబ్బలు ఎక్కువే. 2 దెబ్బలు వేసి బెదిరించారా అంటే మర్డర్ చేసొస్తాడు. బేబీ, గోపాలరావు, లక్ష్మి బాధగా పిలిచారు. అమ్మా, కొంతమంది భార్యలు కాస్త చెప్పుకుంటారు భర్తకు. నీకు ఆ తెలివి కూడా లేదు. ఉన్నా ఆయనంటే భయం. అవును, నిజమే. నిన్ను మర్డర్ చేస్తే? అమ్మో, నేను పుట్టొద్దు. మిమ్మల్ని ఇలా మాటలనొద్దు. పిచ్చి పట్టిన దానిలా పకపకా నవ్వింది. దీపా అంటూ లాయర్ గారు ఆదుర్దాగా దగ్గరకొచ్చి దీపను తన గదిలోకి తీసుకువెళ్ళి తలుపులు వేశారు. ఓదార్చసాగారు దగ్గరకు తీసుకుని. ఏమండి భూషణం గారు, నన్ను క్షమించండి. దబిల్లున పడిపోయాడు కాళ్ల మీద. భోజనాలు చేసి తీరిగ్గా మాట్లాడుకుంటున్న వారంతా ఉలిక్కిపడ్డారు. ఏమిటండి ఇది? గోపాలం, లే, ప్లీజ్ లేవండి. గట్టిగా లేవదీశారు రాజభూషణ్. తలంచుకుని నిలబడ్డాడు గోపాలం. మీ వంశాన్నంతా మా వంశం పాడు చేసింది. మా నాన్నగారి తరపున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. మీ తరపున మీ అమ్మాయిని తీసుకురా, వ్యంగ్యంగా అంది మంజు. వచ్చాను మంజు. రాకుండా ఎలా ఉంటాను? మా డాడీ అన్ని తప్పులు చేశాడంటే అతను మనిషి కాదేమో అనిపిస్తుంది. పిస్టల్ తీసుకుని తలా ఒక గుండు పేల్చండి, మీ కసి తీరా. మిమ్మల్ని ఇన్ని హింసలు పెట్టిన అతనికి ఈ శిక్ష చాలదేమో. రాజభూషణ్ దీపిక దగ్గరికి వచ్చాడు. పిచ్చి పిల్ల, ఎవరినంటున్నావు అన్ని మాటలు? మీ నాన్నగారినే. చాలా తప్పమ్మా. అమ్మెక్కడుంది? చిన్నగా అడిగారు. పెద్దగా నవ్వింది దీపిక. రాణి, దీపిక నీకు తెలుసా? అడిగాడు రాజేష్. మొన్న ఇన్విటేషన్ ఇవ్వడానికి నరేన్ మేరీ ఇంటికి తీసుకెళ్లాడు. అప్పుడు పరిచయం అయింది. అంత మంచి అమ్మాయి ఇలాంటి వాడికి పుట్టిందంటే చిన్ని
ఎన్ని మంచి మొక్కలు పుట్టడం లేదు కుళ్ళు నుండి అన్నారు అప్పుడే అక్కడికొచ్చిన రాజభూషణ్. నిజమే. 2 రోజులు గడిచాయి. ఆ 2 రోజుల నుండి లాయర్ గారి కుటుంబం, గోపాలరావు కుటుంబం రాజభూషణ్ ఇంట్లోనే గెస్ట్గా ఉన్నారు. 2 రోజుల నుండి ఆ టాపిక్ తేవటం లేదే ఒక్కరు. చాలా వరకు కలిసిపోయారంతా. అందరూ మాట్లాడుకుంటుంటే మధ్యలో దీప అంది, అంకుల్ మీరు డిఎస్పీ కదా, సహజంగా రైజింగ్ స్వభావం మనుషులు. అతన్ని కనుక్కొని అతని అంతు చూడాలి అనే పట్టుదల మీలో ఎందుకు కలగలేదు? రాజభూషణ్ కళ్ళు గోపాలం కళ్ళతో కలుసుకున్నాయి. దీపా ఇక అవన్నీ ఎందుకు? కంగారుగా అంది కుముదిని. అబ్బా మా ఫాదర్ ఇంకేం బాధపడరు కానీ అంకుల్ ప్లీజ్. వెళ్ళానమ్మా, ఆ ఆవేశంతోనే వెళ్ళాను. ఒకసారి అతని గురించి తెలుసుకుని ఇంటికి వెళ్ళాను. అతను అక్కడ ప్రెసిడెంట్ అని తెలుసుకున్నాను. వారసత్వపు హక్కు అని నవ్వుకున్నాను. ఊర్లో లేబర్ దగ్గరికి వెళ్ళి అతను ఎలాంటి వాడు అని అడిగాను. నేను డ్రెస్లో వెళ్ళాను. అతన్ని పట్టుకుపోవటానికి వచ్చాననుకుని కష్టాలన్నీ చెప్పుకున్నారు. విన్నాను. అతను 2 రోజుల దాకా రాడని ఇంట్లో మనిషి చెప్పాడు. నా డ్రెస్ చూసి అతనికి సంబంధించిన వాడై ఉండాలి అనుకుని తిరిగి జీప్లో వెనక్కి బయలుదేరాను. అతనికి తాగుడు, పేకాట అలవాట్లట, స్త్రీ లోలుడట. చిచి, అతని కడుపున ఒక మంచివాడు పుట్టకూడదు అనుకున్నాను. నీ తండ్రి కారణంగా పుట్టిన నాకు నీ తండ్రి పేరే నిలిచిపోయింది. ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్నాను. దూరంగా ఏటి ఒడ్డున ఎవరో స్త్రీని బలాత్కారం చేస్తున్నట్లు వినిపించింది. గోపాలరావు తల వాలిపోయి ఉంది. కుముదిని కేసు చూశారు రాజభూషణ్. తడబడుతూ చూపులను నేలకు వాల్చుకుంది. లేచి వెళ్ళి ఆమె పక్కన కూర్చొని ఆమె భుజాల చుట్టూ చేయి వేశారు. భయంతో బిగుసుకుపోతూ తలెత్తింది. చిరునవ్వు నవ్వారు రాజభూషణ్. ఆ స్త్రీ ఎవరో కాదు, కుముద. అన్నారంతా తెల్లబోతూ. అతను నన్ను చూసి పరిగెత్తాడు. కానీ నేనప్పుడు ఆమెకి ఏం సహాయం చేయగలను? ఆమె వెళ్లేదాకా చూసి తిరిగి జీపులో కూర్చున్నాను. అమ్మకు ఇంకా పరువు పలుకుబడి అంటే ఆపేక్ష పోలే. అమ్మా ఇంకెందుకు బయట నిల్చుంటావు? ఆయన లేనిదానికి మనకెందుకమ్మా? ఇప్పుడు శ్రీ గోపాలరావు గారి కుటుంబం అందరూ వేలెత్తి చూపేది దేనికి పనికిరానిది. పరువు ప్రతిష్ట సమాధైంది. రామ్మ పర్వాలేదు నిర్జీవంగా నవ్వింది. అంతదాకా గుమ్మం బయట ఉన్న లక్ష్మి పరుగున వచ్చి కుముదిని కౌగిలించుకుని బావురుమంది. ఏమీ మాట్లాడలేకపోయింది కుముదిని. అంతా కొయ్యబొమ్మల్లా కూర్చుండిపోయారు. దీపికను దగ్గరకు తీసుకున్నారు రాజభూషణ్. గోపాలం ఇక ఊరుకో. మనిషి ఎన్నో తప్పులు చేస్తాడు. అందరూ ఒకటే రకంగా ఉంటే ఈ గొడవలు ఎందుకుంటాయి? ఈ కష్టాలు ఎందుకుంటాయి? తప్పు చేసినా ఆ తప్పును ఎంతమంది ఒప్పుకుంటారు? తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడటం కంటే మనిషికి మరో శిక్ష లేదు. భూషణం గారు, అవును గోపాలం, మీరు మీ తప్పు తెలుసుకున్నారు, అంతే చాలు. అసలు నా పగ అంతా ఏమైందో నాకే అర్థం కావటం లేదు. నా బాబు కనబడకపోతే మాత్రం మిమ్మల్ని చంపి నేను జైలుకి వెళ్ళేవాడిని. తలెత్తాడు గోపాలం. ఎదురుగా కుముదిని. తడబడ్డాడు. ఏమిటలా తడబడుతున్నారు? ఈవిడ ఇక్కడున్నదేమిటనా? ఒకప్పుడు మీరు చంపించిన ఆ నారాయణ భార్యే, కానీ ఇప్పుడు డిఎస్పీ రాజభూషణ్ గారి సతీమణి. అర్థమవుతోందా? వెక్కిరించినట్లు అంది కల్పన. అయితే కల్పన వీరు అడిగింది దీపిక. మా అమ్మగారు. డాడీ వీరిని అప్పుడే మర్చిపోయావా? వీరినేనా డాడీ నువ్వు అన్యాయం చేసింది? అవునులే, రోజుకో అన్యాయం చేసేవారికి ఇవన్నీ ఎందుకు గుర్తుంటాయి? డాడీ నువ్వు ఒక పని చేయి, ఒక డైరీ రాయి. ఏ రోజున ఏ కుటుంబానికి ఎలాంటి అన్యాయం చేసింది. పోనీ నన్ను పెట్టుకో రాయటానికి. నీ కూతుర్నిగా నాకు ట్రైనింగ్ ఇవ్వు. కొడుకుగా పుడితే నీ బుద్ధులే నేర్పేవాడివి. అయినా నువ్వంటుంటావు కదా, కొడుకైనా కూతురైనా ఒకటే అని. బేబీ పుడుకుపోతున్నట్లుగా వచ్చింది ఆ గొంతుక. బేబీ నన్నలా పిలవకు డాడీ. మీరంటూ ఎంతో గౌరవించేదాన్ని. ఆ గౌరవం అంతా పోగొట్టుకున్నారు. మీ పేరు ఆప్యాయత నాకు అక్కర్లేదు. మీరు చూపించినా నటిస్తున్నారనే అనుకుంటాను అంటూ రివ్వున బయటకు పరిగెత్తింది. బేబీ అంటూ తను బయటికి వెళ్ళిపోయాడు గోపాలరావు. అందరూ సానుభూతితో చూశారు కుముదిని వైపు. కుముదిని మాత్రం తల పైకెత్తలేదు. కళ్ళు దించుకునే ఉంది. అంకుల్ మరి మీ కన్ను? అమ్మ కల్పన తిరిగి అవన్నీ గుర్తు చేయకమ్మా, బాధగా గొణిగాడు గోపాలరావు. ఏం నాన్న చెప్తే తప్పేముంది? సవాల్ చేస్తున్నట్లంది దీప. తప్పు, నేను ఎన్నో తప్పులు చేశానమ్మా. నాన్నగారి వెంట తిరిగి వాళ్ళ అలవాట్లే నేర్చుకున్నాను. వారు నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని రకరకాల విషయాలు చెప్పేవారు. నాన్నగారికి డబ్బంటే పిచ్చి, ఆపేక్ష, కోరిక. నాలోనూ అలాగే నిలిచింది ఆ కోరిక. నిజంగా ఎన్నో సంసారాలు నాశనం చేశాను. నాన్నగారు నాతో చేయించారు కొన్ని. చనిపోతూ అతడు నన్ను కొట్టాడు. అతని మనకు చాలా ఇవ్వాలి, అతన్ని నువ్వు నాశనం చెయ్యాలి, ఆస్తి ఇవ్వమని బెదిరిస్తూ ఉత్తరం రాయి. ఇవ్వకుంటే పుట్టబోయే పిల్లవాడినైనా చంపి పారేయి, వాడు కుమిలి కుమిలి పోవాలి అని నా చేత ఒట్లు వేయించుకొని పోయారు. నాన్నగారు ఎంతోమందిని అనుభవించారు.
నాతో చెప్పకపోయేవారు. నాకు అలవాటొచ్చింది. రాజభూషణ్ మీరు నాన్న కొడుకే అని నాకు తెలియదు. ఈ విషయం దాచారు. మంచి చెడు విచక్షణ జ్ఞానం నాలో లేకపోయింది. నాన్న మాట, ఆస్తి, నన్ను కొట్టినవాడి మీద కక్ష తీర్చుకోవా, ఇదేగా నాకు మాటివ్వడం. అవి నాన్న అడుగుతున్నట్లనిపించేది. నన్ను క్షమించండి రాజభూషణ్ గారు. ఏం మాట్లాడలేక బాధగా చూస్తూ ఉండిపోయారు రాజభూషణ్. డాడీ, కల్పన అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. మీ కన్ను యాక్సిడెంట్లో పోయిందేనా లేక బేబీ బాధగా పిలిచి ఆ రోజు తిరుపతిలో ఉత్కంఠగా ముందుకు వంగింది కల్పన. నువ్వు వెంటపడ్డావు. చాలా దూరం పరిగెత్తాను. అలా ఎంత దూరం పరిగెత్తానో వెనక్కి చూశాను. నువ్వు మరీ దగ్గరయ్యావు. పులిపిల్ల వెంట వస్తున్నట్లు అనిపించింది. అక్కడ ముళ్ళ కంచె ఉంది. అది ఇనుప తీగ కల్లుకొని ఉంది. ఏదైతే అవుతుందనుకుని దూకటానికి ఎక్కబోయాను. కంట్లో ఒక తీగ బలంగా గుచ్చుకుంది. అంతే. కన్ను మూసి వెనక్కి చూశాను. నువ్వు రావటం లేదు. అలాగే కూలబడిపోయాను. తరువాత మా డ్రైవర్ వచ్చి తీసుకెళ్లాడు. కారు బయట ఆపి లోపలికి వచ్చానప్పుడు అందరి శరీరాలు జలధరించాయి ఆ మాటకు. అంకుల్, భయంగా పిలిచింది. అవునమ్మా, పాపానికి ప్రాయశ్చిత్తం. మరి నాకు అర్ధోక్తిలో ఆగిపోయింది దీపిక. మీ అందరికీ అబద్ధం చెప్పేశా. ఆఖరికి మీ అమ్మకు కూడా. లక్ష్మి కేసు చూశాడు. ఏడ్చి కళ్ళు ఎర్రగా ఉబ్బి ఉన్నాయి. లక్ష్మి, నన్ను క్షమించు, మనసులో బాధగా అనుకున్నాడు. ఎంత అన్యాయం జరిగిందునా మీకు? ఇంత సన్నిహితంగా మాట మాత్రంగానైనా మాతో చెప్పలేదేమిటి? గొణిగింది భువనేశ్వరి. మౌనంగా ఉండిపోయింది కుముదిని. ఏమని చెబుతుంది? ఎలా చెబుతుంది? అసలు విషయం ముందే చెప్తే మీరు మరో విధంగా అయిపోవచ్చు. మనం బతకాలంటే అబద్ధాలు కావాలి. వాటితోనైతే నిశ్చింతగా బతకొచ్చు. చిన్నప్పుడే భర్త పోతే మాటలతో, తన పద్ధతులతో మరీ ముసల్దాన్లాగా తయారు చేసింది బామ్మ. తప్పదు. అప్పటి రోజులు, మనస్తత్వాలు అవి. అమ్మ కూడా అధోలోకంలో పడిపోయింది. ఆడదానికి ఎటు కష్టమే. అటు అతనికి లొంగిపోయి శీలం కోల్పోలేదు, ఇటు ధైర్యంగా బతకలేదు. మగదిక్కులేని ఆడదాని గతి ఏమవుతుంది? బామ్మ ఉండబట్టే ధైర్యం చేసి దూరంగా వెళ్ళిపోయారు. ఆ విషయమంతా చెబితే మీరు నమ్మగలిగేవారా ఆంటీ? బతకటానికి అదో కట్టు కదా అనుకునేవారు. ఈ 10 మంది గుట్టుగా సంసారం చేసుకునే మన కొంపల మధ్య ఇలాంటిది వచ్చి పడిందే అని ఎవరి భర్తను వారు ఇంట్లోనే అరెస్ట్ చేసేవారు. సమాజంతో పాటు మనము మారాలి అనుకుంటుంటారు, పుస్తకాలు చదువుతూ, పిక్చర్లు చూస్తూ, కానీ ఆచరించరు. మరి ఇవన్నీ తెలుసుకోవటం దేనికి? ఎంతకాలం వెనకబడి ఉండటం? భర్త చనిపోతే స్త్రీ మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు. అదే మగాడైతే మరుక్షణంలోనే పాపం పిల్లల తండ్రి అని జాలి పడతారు. మరి పిల్లల తల్లి అని ఏ ఒక్కరూ అనుకోరేం? అమ్మను అడుగడుగునా హింసలు పెడుతూ అమ్మ మనసును ముక్కలు ముక్కలుగా చేశారు. కాటు వేయబోయే తాచుపాములా బుసలు కొడుతూ పడగ విప్పుకొని ఎప్పుడు సమయం దొరుకుతుందా అని ఎదురు చూశాడు. అమ్మ మూగదానిలా అన్నింటినీ సహించింది. బామ్మ నాతో ఆ విషయాలన్నీ చెప్పుకుంటే ఏమో పరిస్థితులన్నీ ఎలా ఉండేవో. మారాలంటే ధైర్యం కావాలి, ముందడుగు వెయ్యాలి, కొత్త సమాజాన్ని సృష్టించుకోవాలి. ఇన్ని బాధల్లో ఉన్న స్త్రీకి సహాయం చేసి ఆదుకోవాల్సిన వాళ్లే వారిని కబళించాలని ప్రయత్నిస్తే ఆ స్త్రీ ఎవరితో చెప్పుకోవాలి? తోటి స్త్రీ అయినా అనుమానించి అవమానిస్తుందే కానీ ఆదరణ కల్పిస్తుందా? స్త్రీ అంటే దేవత. తనకు పెట్టిన కష్టాలకు అమ్మ శపించింది నిన్ను. అందుకే నీ బతుకు ఇలా తయారైంది. ఉద్వేగంగా అంది, ఆయాసపడుతూ ఆగింది. చిన్ని భుజాల చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కున్నారు రాజభూషణ్. రాజేష్ నాకెంతో సహాయం చేశారు ఈ విషయంలో. రాజభూషణ్ గారు తండ్రి ప్రేమను చూపించారు. నన్ను అర్థం చేసుకుని అమ్మ ముత్తైదువుగా పసుపు కుంకుమలతో కళకళలాడుతూ ఉండేట్లు చేశారు. ఆంటీ, మా పిల్లల మనస్తత్వాలు బాధ అర్థం చేసుకుని సహాయం చేశారు. ఏదైనా విషయంలో ముందడుగు వేసిన వారికి వెనుక ప్రోత్సాహం ఉండాలి. నాకు అందరి అండా లభించింది. సాగిపోయే ప్రగతి పదంలో అంతా 4 అడుగులు ముందుకు వేశాం. రాజభూషణ్ గారు 10 అడుగులు ముందుకు వేసి ఊబిలో కోరుకొనిపోతున్న అమ్మను రక్షించారు. మనసున్న మంచి వ్యక్తిలా అమ్మను గౌరవించారు. రాజా, నిజంగా మీ రుణం తీర్చుకోలేనిది. ఆమె తడికళ్ళు మెరిశాయి. రాజేష్ నవ్వాడు చిన్నగా. అన్న ప్రేమ నోచుకొని నాకు డాక్టర్గా పరిచయమై నిజంగానే అన్న అయిపోయాడు. అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడు, చెల్లి లాంటి మంజు. ఓహో, ఇక నాకేమీ అవసరం లేదు. నేను కూడా. చిన్నగా నవ్వాడు రాజేష్. అంతా పక్కుమన్నారు. నీ తర్వాతే రాజా అందరూ అంటూ లోపలికి పరిగెట్టింది కల్పన సిగ్గుగా. బాబుగారు, భోజనం వడ్డించాను, లేవండి అంటూ వచ్చింది రంగమ్మ. లేవండి గోపాలం గారు. బావగారు మళ్ళీ ఏదో ఆలోచిస్తున్నారు. గతం గతః, లేవండి అంటూ లాయర్ గారిని బలవంతంగా లేపారు. భోజనాలు చేసిన తర్వాత అంతా వెళ్ళిపోయారు. ఉపేంద్ర నైట్ డ్యూటీ అంటూ వెళ్ళిపోయాడు.
కల్పన తన గదిలో పడుకుని చదువుకుంటోంది. కుముదిని మనసు నిండా ఏదో జంకు. రాజభూషణ్కి వక్క ఇవ్వడానికి గదిలోకి వెళ్ళాలంటే అడుగు ముందుకు పడటం లేదు. మనసును శరీరాన్ని బలవంతంగా కూడదీసుకుని పైట చెంగును భుజాల చుట్టూ లాక్కుంటూ గదిలోకి అడుగు పెట్టింది వణుకుతున్న పాదాలతో. రా కుముదా, అక్కడే నిలబడిపోయావేం? గంభీరంగా ఉంది ఆ గొంతుక. నైట్ డ్రెస్లో బెడ్ మీద పడుకుని పేపర్ చదువుతున్నాడు రాజభూషణ్. మౌనంగా దగ్గరకొచ్చి నిశితంగా ఆ ముఖంలోకి చూసింది. అతని మనసు ఎలా ఉందో కనిపెట్టలేకపోయింది. ఏమిటి కుముదా అలా ఉన్నావు? ఒంట్లో బాగోలేదా అన్నారు లేస్తూ. ఏదో ఒకటి మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? నేను భయపడుతున్నట్లు ఉండకూడదు. మీ గతంలో ఇంత దాగుందని నేను అనుకోలేదండి ఒక్కపుడి ఇస్తూ అంది. నేను మటుకు అనుకున్నానా? నీ వెనక దాగున్న నిజం నాకేనాడైనా చెప్పావా? నిలదీస్తున్నట్లన్నాడు రాజభూషణ్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ. ఏమండి? అమాయకంగా భయంగా చూసింది. కరిగిపోయారు రాజభూషణ్. కుముదా అంటూ ఆమెను అల్లుకుపోయారు. నాకు తెలుసు కుముదా నీ మనస్సు. కొవ్వొత్తి లాంటి దానివి. వత్తి ఆరిపోతే ఉత్త మైనపు ముద్ద. అది వెలుతురివ్వలేదు. అందుకనే వత్తి ఉండగానే జాగ్రత్త పడ్డాను. ఏమండి? అవును కుముదా, నీ గతమంతా నాకు తెలుసు. విడిపించుకుంది. ఎలా తెలుసనా? చిన్ని రాజాకు చెప్పింది. రాజా నాకు చెప్పాడు. తల వంచుకుంది కుముదిని. అతన్ని చూడలేదు. కుముదా, ఇంకా సిగ్గెందుకు? రేపు మన అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చెయ్యాలి. ఇంకో సంవత్సరంలోగా మనం అమ్మమ్మ తాతయ్యలమైపోతాం గుంబనంగా నవ్వుతూ అన్నాడు. మాట్లాడవేం కుముదా? భుజాలు పట్టుకుని కుదుపుతూ అడిగారు. ఏం మాట్లాడను? మీరెంతో త్యాగం చేశారు. నాలో అణగారిపోయిన కోరికలను తిరిగి చిగురింపచేశారు. నేను మామూలు స్త్రీని. మీకేమివ్వగలను? అతని పాదాల మీద జారిపోయింది కుముదా. ఉద్వేగంగా గుండెలకు హత్తుకున్నారు గట్టిగా. అయితే మీ పేరు ఆ గోపాలం గారి తండ్రిదే. అమ్మ అతని పేరే పెట్టింది. ఏం ఇప్పుడు వదిలేస్తావా? కొంటెగా అడిగాడు. చప్పున అతని నోరు మూసింది. అంత మాట అనకండి. ముందు బ్రతికే లేని నాకు కొత్త మార్గం చూపించి నా జీవితం మంచి మలుపు తిప్పారు. ఈ రోజుల్లో ఇలా జరగటం నిజంగా ఎంతో ఆశ్చర్యపడాల్సిన విషయం. ఇందులో ఆశ్చర్యపడేదేముంది కుముదా? ఇద్దరం తెగిపోయిన గాలిపటాల్లాగానే ఎగురుతున్నాం. ఆ గాలిపటం ఏ చెట్టులోనో ఏ పుట్టలోనో చిక్కుకోకముందే జాగ్రత్త పడ్డాం. మన పిల్లలు ఇంకో గాలిపటాన్ని ఎగురవేసి వాటిని పట్టుకోగలిగి మళ్ళీ తెగిన దారాలను ముడివేసి గాలిలో ఎగురవేశారు. మనం ఆ గాలిలో స్వేచ్ఛగా హాయిగా ఎగిరిపోవాలి కుముదా. నీకు నేను, నాకు నీవు. మనం ఎందుకు బాధపడాలి చెప్పు? ఇన్ని రోజులు కష్టపడి అలసటగానే తిరిగాం. ఇప్పటికైనా ఒకరి నీడలో ఒకరం ప్రశాంతత పొందుదాం. ఏం మాట్లాడవు? గడ్డం పైకెత్తి కళ్ళలోకి చూశాడు. కళ్ళు వాల్చుకుంది కుముదిని. నా అంత అదృష్టవంతురాలు ఎవరుంటారండి? అతని గుండెల్లో ఒదిగిపోతూ కళ్ళు తుడుచుకుంది. అబ్బా, ఇంకొకరు పొగడకుండానే నువ్వే. లేదండి, వదిన కూడా అంది. సిగ్గుగా మూతి తిప్పుకుంది. ఏమని ఉత్సాహంగా అడిగారు. పోండి, నేను చెప్పను. కుముదా, నువ్వు సిగ్గుపడుతుంటే ఎలా ఉంటావో చెప్పనా? ఎలా? లైట్ వెలుతురులో కళ్ళు తళతళ మెరిశాయి. ఆ రోజు లాయర్ గారింట్లో కాఫీ ఇంకా చెప్పకండి అంది అతని గుండెలకు కరుచుకుపోతూ. ఆమె చుట్టూ చేతులు బిగుసుకున్నాయి. వారిద్దరికీ మధ్య జరిగిన తీయటి అనుభవాలని గుర్తు చేసుకుంటూ ఉండిపోయారిద్దరూ. కథ కొనసాగుతుంది.